ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. సామెతలు 11వ అధ్యాయము 27వ వచనము. మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయను. ప్రియమైనవారలారా, మేలు చేసేవారండి. ఎవరైతే మేలు చేయాలి అన్న ఆలోచన కలిగి ఉన్నారో వారు ఉపయోగకరమైన అంటే ప్రయోజనకరమైన క్రియలే చేస్తారు తప్ప కీడు తలపెట్టే పనులు చేయరండి. ఎందుకంటే మేలు చేసే వారికి అటువంటి అలవాటు కలిగి ఉంటారు. ఉదాహరణగా చెప్పాలి అంటే నజరుడైన యేసుక్రీస్తు వారు, మరి ఆయన ప్రతి ఒక్కరికి కూడా మేలు చేయాలనే ఆలోచన కలిగి ఉన్నవాడు. ఈ భూమి మీద ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన జీవించాడు. మానవ శరీరధారిగా తన శిష్యుడైన ఇస్కరియోతు యూదా తనకి కీడు చేస్తాడు అనే విషయం కూడా యేసుక్రీస్తు వారికి తెలుసు. అంతేకాదు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ఆనాటి మరి ప్రధాన యాజకులు, మత పెద్దలు, ఇలా ఎంతో మంది ఆయన్ని వేధిస్తూ ఇసికిస్తూనే ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన మేలు చెయ్యాలన్న ఆలోచనే చేశారు తప్ప కీడు చేయాలన్న ఆలోచన చేయలేదు. ప్రియమైన వల్ల చూడండి, ఆయన పుట్టినది మొదలుకొని సిలువ మరణం ఎక్కేంతవరకు సిలువ మీద వేలాడుతూ కూడా ప్రియమైన వల్లరా సిలువలో దొంగకి మేలే చేశాడండి. అంతేకాదు తనని హింసించిన వారి కోసం కూడా ప్రార్థన చేస్తూ, తనని గాయపరిచిన వారి కోసం కూడా ప్రార్థన చేస్తూ మేలే చేశాడు. కాబట్టి మేలు చేయగోరువాడిగా మనం ఉండాలి ఈ భూమి మీద బ్రతికున్నంత కాలం. అది దేవునికి ఇష్టము. కాబట్టి మేలు చెయ్యాలని తెలుసు కూడా చెయ్యకపోవటము పాపము. కావున మేలు చేసేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఎప్పుడైతే మనము మేలు చేస్తామో దానికి అవతల వ్యక్తి నీకు మేలు చేయకపోవచ్చు, కానీ దేవుని యొద్ద నుండి ఖచ్చితంగా ఆ మేలును మనం పొందుకోగలుగుతాం. ప్రియమైన వల్లరా, భక్తుడైన యేసేపు తన అన్నదమ్ములకి మేలే చేశాడు, కీడు తలపెట్టలేదు. ప్రియమైన వల్లరా, కావున ఈరోజున ఆలోచన చేయండి. మేలు చేసేవారుగా ఎల్లప్పుడూ ఈ భూమి మీద మనం జీవించాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.